సిటీ కేబుల్. తాండూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్ 67.34% నమోదు. తాండూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు జరిగిన ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాండూరు నియోజకవర్గంలో 67.34% ఓటింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల నాయకులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేశారు. సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న, సుస్మితారెడ్డి దంపతులు తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించారు. తాండూరు పట్టణంలోని శంషీర్ గంజ్ పోలింగ్ బూత్ నంబర్ 144లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా శుభప్రద్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు. ఆయనతో పాటు టీజేఎస్ నాయకులు కౌన్సిలర్ సోమశేఖర్, విజయ్, నరేష్, అఖిల్, హరీష్ తదితరులు ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటిది ఓటు హక్కు. ఈరోజు తాండూరులో 144 బూత్ శంషేర్ గంజ్ మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. అందరూ ఈరోజు హక్కుల కోసం అడిగేటటువంటి వాళ్ళందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు దేశానికి జరుగుతున్నటువంటి ఇది అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని బతికియాలి. అందుకే మొత్తం కూడా ఈ రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఓటు హక్కుని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వికారాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతంగా చేయండి. తొందర లేదు. ఎక్కడ ఏమైనా డౌట్ ఉంటే మనం అడగండి. కానీ ఫోటో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, చెవెళ్ల అడ్డా కాంగ్రెస్ పార్టీదేనని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడం ముందు రమ్మా. సరే ఈ మేడం అయిపోయినాగండి. అయిపోయిందన్నా? ఓకే. ఒకటే ఇక్కడ మేడం దగ్గర రండి. సరే రైట్ వెళ్ళండి వెళ్ళండి.
ఇక్కడ అయిపోలేదు చూపెట్టమ్మా. అయిపోయింది. రండి సార్ లోపల మొత్తం బయటికి వెళ్ళి మొత్తం బయటికి రెడీ సార్. ఓకే. ఓకే. ఈరోజు నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే సమాజంలో అందరూ కూడా ఒక బాధ్యతగా హక్కుగా కాకుండా వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకోవాలా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏదైతే మనకు ఓటు ఇస్తుందో సమాజంలో ఏదైనా కానీ డిఫరెంట్ ఉంటుంది, కానీ ఓటు అనేది ధనికులకు పేదలకు అందరూ కూడా సమానంగా ఓటు కల్పించడం, ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని ప్రజాస్వామ్యానికి ప్రతిలమై అందరం కూడా ఓటు వినియోగించుకోవాలా. దేశ సంరక్షణకై మనం అందరం కూడా పాటుపడాలి. ఎవరు కూడా ఓటుని ఈజీగా తీసుకోకుండా వారి బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరం ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ మండలం ఇందర్చేట్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పైలట్ తో పాటు తన తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆతిరెడ్డి, బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తదితరులు ఓటు వేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇక నుండి తాండూరులోనే ఉండి ప్రజలకు సేవలు అందిస్తానని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని అన్నారు. విజయావకాశాలు ఎక్కడ పోయినా కూడా, ఏ గ్రామాలకు పోయినా, ఏ వాడలో పోయినా, ఎక్కడ పోయినా కూడా మెజార్టీతోటి ప్రజలు, యువకులు, మహిళలు వస్తున్నారు. దాన్ని బట్టి 2 ఎంపీ సీట్లు కూడా ఇక్కడ మన ఎంపీతో పాటు మల్లికార్జున ఎంపీతో పాటు అన్ని మెజార్టీ కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరుగుతున్నది. చేవెళ్ళ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది. మల్లికార్జునలో కూడా సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా పెద్ద మేరతో గెలవబోతున్నారు. తెలంగాణలో పెద్ద మేరతో ఎంపీ సీట్లో గెలిచి మరి ముందు కూడా తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తక్కువ టైంలో జరిగినాయి. ఇవన్నీ కూడా చూసి మెజార్టీతో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎంపీలను గెలిపడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా గెలుస్తారు. చెప్తాడు ఇది తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధం లేదు, మల్కాజ్గిరి పంపించినాము. మల్కాజ్గిరి నుంచి చక్కగా తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం తిరుగుతాము, తాండూరులోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, తాండూరులోనే పెద్ద ఎత్తున. ఎందుకంటే తాండూరు ప్రజలతోటి నేను ఎమ్మెల్యే అయినా 94 నుంచి 4 సార్లు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, 2 సార్లు మంత్రి అయినా. తాండూరు ప్రజలు ఎప్పుడు మర్వము. తాండూరు ప్రజలు ఏదైతే వాళ్ళ ఆశీర్వాదంతో ఇంతదాకా వచ్చినాయి కాబట్టి తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం జరుగుతా, తాండూరులోనే ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వం వచ్చే ఫండ్స్ అని చేసి తాండూరు వెంటబడిన కానీ నా వంతు అన్ని రంగాలు కూడా ఉద్దేశించుకుంటా. నేనే తాండూరు అభివృద్ధి చేసిన. ఇలా బ్రిడ్జిలు కానీ, ఇలా రోడ్లు కానీ ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసు. పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీగా ఉండడం వల్ల మరి నిలబడలేకపోయినాం. తప్పకుండా తాండూరులోనే ఉంటాము, తాండూరులోనే కాంటాక్ట్ చేస్తాం. నెక్స్ట్ 814
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. తన ఓటు హక్కును మొయినాబాద్ లో వినియోగించుకున్నానని, తాను భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వినియోగించుకున్న తర్వాత బయలుదేరిన ప్రతి కాన్స్టిట్యూన్సీ పరిగి తిరిగిన వికారాబాద్ అయిపోయింది, తాండూరు రావడం జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు వస్తుండ్రు, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టేనే చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఎవరమైనా ఓటు అన్నది మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అందులో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే చాలా చాలా సంతోషపడే దాంట్లో ఫస్ట్ లేదు. ఎందుకంటే యావత్ భారతదేశం హర్షించాలని చెప్పి నేను కూడా కోరిన. దాంతో పాటు ఇక ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో కూడా రెండు విధాలు ఉంటుంది. ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో అది ఏంటంటే వాళ్ళ సంతోషం. ప్రజలు అంత ఈజీగా స్వచ్ఛందంగా వస్తుందంటే వాళ్ళ సంతోషమేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పారు మన ముఖ్యమంత్రి వారితో, నా పనితీరుకి కొలమానం రెఫరెండం అని అనుకోండి అన్నారు. సో ఇచ్చిన గ్యారెంటీలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మేనిఫెస్టో కూడా తప్పకుండా అమలవుతుందన్న బలంగా నమ్మి ప్రజలు వస్తుంది. ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినారో దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి, పిల్లలకు, మహిళలకు, తర్వాత హిస్సేదారు న్యాయం చెప్పి అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యవసాయదారులకు, శ్రామికులకు కూడా న్యాయం చేస్తామని చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు చాలా చాలా సంతోషం. ఇవన్నీ చూస్తే మాత్రం 100% నేను గెలుస్తున్నా. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే బెటర్ అనుకున్నాను, పెరిగింది ఇక్కడ. చాలా చాలా సంతోషం. 100% పెరుగుతున్నా. హస్తం గుర్తు గెలుస్తుంది కాబట్టి మనకు కావాల్సిన నిధులు కూడా తెచ్చుకునే అంత సంతోషంగా ఉంటుంది. ఎంత మెజార్టీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా? నేను ఎప్పుడు మెజారిటీ అపోనెంట్ కి డిపాజిట్ రాదు అనే రకం కాదు. నాకు కావాల్సింది ఆ పొజిషన్ కూడా ఉండాలి, పోటీ ఉండాలి, నేను గెలవడం నాకు ఇంపార్టెంట్. ఓటర్లు డిసైడ్ చేస్తారు ఎంత పర్సంటేజ్ పెంచాలో, ఎన్ని ఓట్లు ఎక్కువ ఇవ్వాలని. బీజేపీ బీఆర్ఎస్ లో ఎవరు పోటీ? నేను ఎప్పుడు బీజేపీ అన్నానమ్మా. విశ్వేశ్వరరెడ్డి లాగా నేను రంజిత్ రెడ్డి కాదు. విశ్వేశ్వరరెడ్డి ఏమంటాడు ఎప్పుడు? విశ్వేశ్వరరెడ్డి అంటాడు 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నా, రంజిత్ రెడ్డి డిపాజిట్ రాదు అంటాడు. ప్రొద్దున లేస్తే రంజిత్ రెడ్డి పేరు జపం చేస్తుంటాడు. ఎందుకంటే అటు ఓటమి భయం, రంజిత్ రెడ్డి అంటే భయం. రంజిత్ రెడ్డి పనితీరు అందరు ఇష్టపడుతున్నారు, రంజిత్ రెడ్డి అందరికి అందుబాటులో ఇష్టపడుతున్నారు అని చెప్పి ఆయనే చెప్తాడు. ఇంకోసారి గెలిపియండి, నన్ను గెలిపిస్తే రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా అని చెప్తాడు. రంజిత్ రెడ్డికి డిపాజిట్ రాదు. ఓటర్లకు ఈ పార్టీలో నుండి మీకు వ్యతిరేకంగా ఓటేయమని ఆదేశించినట్టు ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ నేత మీ పార్టీలో రకరకాలుగా మాట్లాడతారమ్మా. కొందరు ఏమంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కి వేస్తారంటారు, కొందరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి వేస్తుంది అన్నట్టు, కొందరు బీజేపీకి వేస్తారంటారు. మాటలు ఏముందమ్మా, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఫైనల్ గా ఓటర్ తీర్పు ఇంపార్టెంట్. ఇవాళ నాయకులు చెప్పంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు ఇంకో పార్టీకి వేయాలంటే వాళ్ళు ఒక పార్టీకి ఉంటే ఏ కార్యకర్తనో ఏ ఓటర్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఓటర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇష్టం కదా, స్వచ్ఛందంగా కూడా ఆయన ఇష్టం కూడా పూర్వకంగా కూడా వేస్తారు. కానీ చెప్పంగానే మారుతారని అయితే నేను అనుకోను. ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేయాలి? అందరు చేతులు జోడించి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి. తర్వాత నేను గత 5 సంవత్సరాలు నేను చేసిన పనితీరే కొలమానం కావాలి. పార్టీ మేనిఫెస్టో నచ్చింది, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు నచ్చినాయి కాబట్టి నా పనితీరు కూడా ఒక కొలమానం కావాలని చెప్పి, నాకు ఆ పనితీరు కొలమానంతో చూసి నన్ను ఆశీర్వదించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, రంజిత్ రెడ్డి పార్లమెంట్కి పంపాలని మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి. చివరిగా చెప్పండి, చెవెళ్లగడ్డ తాండూరు పట్టణంలోని 13వ వార్డులో ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జెడ్పీ చైర్మన్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి యాలాల మండలం దౌలాపూర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేరే కంటే మామూలుగా
తాండూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తున్నారని అలాంటి లోపాయికార ఒప్పందం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు అధిక సంఖ్యలో ఓటు పడుతుందని చెప్పి మాకు చెప్పడం జరుగుతున్నది. మా విలేజ్ లో కూడా అధిక సంఖ్యలో కూడా కాంగ్రెస్ కు మేము ఓట్ బ్యాంక్ బాగుంది కాబట్టి కాంగ్రెస్ కు ఎక్కువ శాతం ఎక్కువ మేము మెజారిటీ తీసుకొస్తామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి విలేజ్ లోపల బీఆర్ఎస్ అక్కడ ఉన్న నాయకులు కానీ అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీకి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. నిలవలేని రాజకీయాలు సిగ్గుచేట అని చెప్పి మేము అనిపిస్తున్నాం. వివిధ పార్టీల నాయకులు ఎవరికి వారు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తాము భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నా. నా పేరు వసంత్ కుమార్, ఇండిపెండెంట్ అభ్యర్థి. చెవెళ్ల పార్లమెంటు నుంచి నేను అత్యధిక మెజారిటీతో గెలుస్తాను. నేను బ్రహ్మాండమైన మెజారిటీ. తాండూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పూర్తయిన ఓటింగ్ అనంతరం ఈవీఎం బాక్సులు తదితర ఎన్నికల సామాగ్రిని తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఉన్నత పాఠశాలకు తరలించారు. తాండూరు నియోజకవర్గంలో 67.34% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కు నేను వినియోగించుకున్నాను. హిందూ సోదరులందరూ కూడా వినియోగించుకొని భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు కృషి చేయాలని కోరుతున్నాను. सभी तांडूर वासी वोटर को निवेदन है कि हम सुबह 7 बजे से वोट डाल रहे हैं. आप भी घर के बाहर निकलकर सभी वोट डालना चाहिए और ज्यादा से ज्यादा मेजॉरिटी से अपने कैंडिडेट को जिताना है और अपना जो वोट है सभी को एक से एक बोलकर सभी को लाकर वोट डलाने की चेष्टा करें. यही हम आपको निवेदन करते हैं. ఓటు హక్కు నేను వినియోగించుకున్నా. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ గారి విజయం కోసం, మూడోసారి ప్రధానమంత్రి విజయం కోసం దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో కూడా దాదాపు 12 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. చెవెళ్ల పార్లమెంట్ కూడా 2 లక్షల పైగా ఓట్ల మేరతో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. 7 గంటలకు ఓటు హక్కు వినియోగించుకున్నాం. మొత్తం భారతదేశం అంతా కూడా మోడీ హవా సాగుతుంది. మోడీ 400 పార్ చేస్తాడు. దాన్ని మొత్తం ప్రూవ్ చేస్తాడు. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అందుకోసం అందరూ కూడా ఎవరైతే ఇంతదాకా ఓటు వేయలేదో ఓటు వేయించి మోడీ గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరికి పెడుతులే దారా సుశేంద్ర దారా
ఇదర్థం చెప్పనా నువ్వు తెలుగు హిందీ హిందీ దానికేమన్నా मोबाइल बेचना मोबाइल पर सुनाई तो वो नहीं वो तो नहीं ना अंदर वो लाना चाहिए क्या कौन तो भेज मोबाइल नहीं लेना दो जने हैं ना, मैं जाता हूँ इसको देख जाता हूँ, आने के टाइम पे मैं लेता हूँ। वहाँ बाटार बोले बाटार यही सर कौन ఎవరైనా బయట హోటల్ ఉంటే ఉండమని यही शुरू को वहाँ का नहीं इधर दो क्या रे तू कब गया पा रहा रे इधर बेटा अच्छा और मजा आप दो जन ఈరోజు మా ఊరు మల్కాపూర్ గ్రామంలో మా ఓటర్స్ను వినియోగిస్తున్నాము. మల్కాపూర్ గ్రామంలో ఈరోజు ఎలక్షన్ సందర్భంగా మా ఊర్లో అందరం బీఆర్ఎస్కి ఓటేసి మా హక్కు వినియోగించుకున్నామని ఫోటో దిగి ఓండి మళ్ళీ ఓకే సార్ తాండూరు ఎమ్మెల్యే మేడం 970 సార్ టోటల్ 970 పెండరూపుకున్నామా నస్మాన్ అంటారా జై కాంగ్రెస్ అంటారా ఇప్పుడు ఈ ప్లేస్ అది భారత్పూర్ స్టూడియో CT Cable